హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరి గంటల తరబడి లైన్లో వేచి చూస్తున్నారు. కొన్ని బంకుల్లో పూర్తిగా నో స్టాక్ బోర్డులు పెట్టగా కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలో నిల్చున్నాయి. ధరలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనతో ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లో ఉంటున్నారని, ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అవగాహన కోసం రంగంలో దిగారు. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం ఏర్పడిందని వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఈరోజు చాలా పెట్రోల్ బంక్స్లో చాలా రష్ కావడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ అందరూ కూడా చాలా ప్యానిక్తోని అందరు కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర పోతున్నారు. ఈరోజు నేను, మన అడిషనల్ సిపి గారు, జాయింట్ సిపి గారు, మన కలెక్టర్ గారు హరిచందన గారు, మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ శ్రీనివాసు అందరూ కలిసి మనం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో మనకు తెలిసిందేమంటే ఎటువంటి స్కేర్సిటీ లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉంది. 60 రోజుకు సరిపోయేంత స్టాక్ ఉంది. అది ఎందుకో ప్యానిక్ అయ్యి చాలామంది వాళ్ళు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు అన్నీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. మనము మొన్న 22 రోజు చూస్తే 3024 కేఎల్ మనకు ఆ రోజు సేల్ కావడం జరిగింది. నిన్నే చూస్తే 6400 కేఎల్ మనము సేల్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ సేల్ కావడం జరిగింది. పబ్లిక్ అంతా ప్యానిక్తోని ఫుల్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, సఫిషియంట్ స్టాక్ ఉంది. ప్యానిక్తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు, చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. రెవెన్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ని పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో కొంత పెట్రోల్ బంక్స్ కూడా నో స్టాక్ ఎందుకు పెట్టారంటే మనము డబల్ సేల్ కావడంతో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తము ఫ్యూయల్ అయిపోయింది. సో ఈ రీఫిల్లింగ్ కోసము మనకున్న 320 ట్యాంకర్స్ ఉన్నాం హైదరాబాద్ సిటీలో. రావడంలో కొంత టైం కావడంతో అక్కడ నో స్టాక్ పెట్టడం జరిగింది. కానీ ఫ్యూల్ లేదని చెప్పి వాళ్ళు నో స్టాక్ పెట్టలేదు. సో చాలామంది రకరకాల పుకార్లు పెడుతున్నారు. చాలా చోట్ల అక్కడేదో గుజరాత్లో అయింది, ఢిల్లీలో అయింది, రాజ్కోట్లో అయింది, సూరత్లో అయింది, చాలా షార్టేజ్ ఉందని చెప్తారు. అలాంటి ఎవరు పుకార్లు నమ్మొద్దు. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర. 60 రోజుకు సరిపోయేంత ఫ్యూయల్ ఉంది. మనం చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. సో పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంక్స్ దగ్గర చేరొద్దు. మీకు సఫిషియంట్ స్టాక్ ఉంటుంది. ఎవరు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ అనవసరం కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా పెట్రోల్ బంక్స్ ఎవరెవరు ఉన్నారు, హెచ్పిఎస్సిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్, నైరా వాళ్ళతో ప్లస్ అదేవిధంగా రిలయన్స్ యాజమాన్యతో కూడా మనము టచ్లో ఉన్నాను. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ఏమంటే అనవసరం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది సార్. సో అలాంటి పరిస్థితి లేదు, సఫిషియంట్ ఫ్యూయల్ ఉందని కూడా వాళ్ళు తెలియపరిచారు. కొన్ని చోట్ల వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా లైన్స్ ఉండడంతో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ నో స్టాక్ బోర్డు ఉందని చెప్పి. సో అలాంటి ఎవరు కూడా వార్తలు నమ్మొద్దని చెప్పి నేను ప్రభుత్వ తరఫు నుంచి, నా తరఫు నుంచి, జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కూడా కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు 60 లక్షల విలువైన నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. గత 6 నెలల్లో 103 కేసుల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద పంచ్ల సమక్షంలో రోలర్తో ధ్వంసం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలించవద్దని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ హెచ్చరించారు. లాగలేని ఇంకో దాపెట్టుకున్నాం నా కన్ను. హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ షాపులు బంద్ చేయాలని యజమానులు పిలుపునిచ్చారు. పౌల్ట్రీ కంపెనీలు సరైన మార్జిన్ ఇవ్వకపోవడంతో వ్యాపారులు నష్టపోతున్నట్టు తెలిపారు. తగ్గించిన మార్జిన్ను వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. వ్యాపారులు దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మార్జిన్ను వెంటనే సరిచేయాలని, అప్పటి వరకు బంద్ కొనసాగుతుందని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి దుస్థితిపై ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ అసెంబ్లీలో మాట్లాడుతూ రోజు 1000 మంది రోగులు వైద్యం కోసం వస్తున్నారని, రోగులకు వైద్యం అందించేందుకు సరిపోయేంత మంది డాక్టర్లు లేరని, పరిస్థితిని మెరుగుపరచాలని కోరారు. సభలో ప్రవేశపెట్టినటువంటి మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అధ్యక్ష, మా మహబూబాబాద్ జిల్లాలో గతంలో జిల్లా ఏర్పడక ముందు ఏరియా హాస్పిటల్ ఉండే అధ్యక్ష, 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు 300 హాస్పిటల్ అప్గ్రేడ్ అయింది. తర్వాత మెడికల్ కాలేజ్ రావడంతో వైద్య విధాన పరిషత్ మొత్తం నిర్వీర్యమైపోయింది అధ్యక్ష. ఇప్పుడు వైద్య విధాన పరిషత్ డాక్టర్స్ పనిచేయట్లేదు. అదేవిధంగా డిఎంఏ సైడ్ ఉన్నటువంటి డాక్టర్లు కూడా సరిగా పనిచేయకపోవడం, పేషెంట్స్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఉందని చెప్పేసి వాస్తవానికి దాదాపు 1000 మంది మా జనరల్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. కానీ ఇటు వైద్య విధాన పరిషత్ వాళ్ళు, అటు డిఎంఈ సైడు ఆ కన్ఫ్యూజన్ ఉండడంతో ఎవరు పని చేయకపోవడంతో ఇక్కడ మొత్తం వ్యవస్థనే కుట్టుబడతా ఉంది. మా మెడికల్ కాలేజ్ దాదాపు 80% కంప్లీట్ అయింది. త్వరితగతిలోనే మా మెడికల్ కాలేజీని కనుక మనం ఇనాగ్రేట్ చేసుకొని అది ఓపెన్ చేస్తే వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఏరియా హాస్పిటల్ని ప్రసూతి హాస్పిటల్గా పెడితే బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే ఆటోనమస్ బాడీ ఉందో వైద్య విధాన పరిషత్, అది ఎప్పుడైతే మనం రిపీల్ చేస్తామో వాస్తవానికి వాళ్ళ జీతాలు స్ట్రీమ్ లైన్ కావడం, అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుందని మేము మాట్లాడడానికి చాలా తక్కువ టైం ఇచ్చారు. అదేవిధంగా గౌరవ మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారిని ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు స్వాగతిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్షుడు. న్యాయమైన హక్కుల సాధన కోసం లంబాడి హక్కుల పోరాట సమితి శంఖారావం పూరించింది. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడావత్ రాంబాల్ నాయక్ నేతృత్వంలో ఇచ్చిన పిలుపుతో బుధవారం నాడు అసెంబ్లీ ముట్టడి ఉప్పనిలా ఎగిసిపడింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన గిరిజన బిడ్డల నినాదాలతో శాసనసభ పరిసరాలు మారుమోగాయి. పోలీసుల ఇనుప కంచెలు, భారీ బ్యారికేడ్లను తుత్తునియలు చేస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకువెళ్లడంతో గంటల తరబడి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు కార్యకర్తలకు మధ్య జరిగిన పెళ్లిగులాటలో అసెంబ్లీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఈ సందర్భంగా రాంబాల్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తోందని, ఓట్ల కోసం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోందని నిప్పులు చెరిగారు. మా తండాల్లో మేమే రాజులం, మా హక్కుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. పోలీసులు నిర్బంధించిన చెక్ పోస్టులను దాటుకుంటూ అసెంబ్లీ గేట్ల వరకు చేరుకున్న నేతలను పోలీసులు బలవంతంగా ఇచ్చుకెళ్లి ఈ వాహనాల్లో ఎక్కించారు. గిరిజన నేతల అరెస్టులతో నగరం ఒక్కసారిగా అట్టుడిగింది. ప్రస్తుతం ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఈ ఉద్యమం రాష్ట్రంలోని ప్రతి తండాకు వ్యాపిస్తుందని, సర్కార్ పతనం ఖాయమని లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు హెచ్చరించారు. డిక్లరేషన్ ప్రకటించింది. 2.5 సంవత్సరాలు అవుతున్నా ఈ బడ్జెట్ లో మాకు తీరని అన్యాయం చేసింది కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు లంబాడి హక్కుల పోరాట సమితి అసెంబ్లీ ముట్టడికి నిర్ణయించింది. కాబట్టి ఎంతమందిని అరెస్ట్ చేసినా, రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినా తగ్గేది లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ లో
చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు